హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేప్ టౌన్లో చిత్తూరు అమ్మాయి. నేను మీ సునీత. ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నేను ఈ వీడియోలో వినాయక చవితి రోజున మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని చూపిస్తున్నాను. యాక్చువల్లీ ఆ రోజు చింటూకి స్కూల్ ఉన్నిందనమాట. ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. సో చింటూని స్కూల్కి వెళ్ళి డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చి ఇంకా స్నానం చేసి అండ్ మళ్ళీ వెళ్ళి ఫెచ్ చేసుకున్నాను. తర్వాత నాకు ఫ్లవర్స్ వచ్చి ఆల్రెడీ ముందు రోజే తీసుకున్నాను, బట్ నాకు సరిపోలేదు అనిపించింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చామంతి పువ్వులు, అది తెచ్చుకున్నాను అనమాట ఫెచ్ చేసినప్పుడు. అండ్ అప్పుడు నాకు కొంచెం టైం ఎక్కువైందనమాట బయటకు వెళ్ళేటప్పటికి. అండ్ ఇంటికి వచ్చే కొద్దికి నాకు ఆల్రెడీ 11:30 11:40 అయింది. సో నెక్స్ట్ నేను ఇంకా ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను. సో అవాళ నేను ఏం చేస్తున్నాను అని ప్రసాదాలను మీకు చూపిస్తున్నాను. యూ కెన్ హ్యావ్ ఎ లుక్. దద్దోజనం అండ్ పరమాన్నము, అదేవిధంగా లెమన్ రైస్ చేశాను అండ్ బుడిశనగల్ని బాయిల్ చేసి పెట్టాను. నెక్స్ట్ మీరు చూస్తున్నదైతే పాయసము. నేను చేసేటువంటి పాయసం అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా నేను ఆ వీడియోని పోస్ట్ చేస్తాను. అండ్ అలాగే మీరు యాక్చువల్లీ ఈ స్వీట్ని చూసారు, నేను పోస్ట్ చేశాను కూడా వీడియోలో. మిల్క్ బర్ఫీ చేశాను, అదేవిధంగా నువ్వులు చేశాను. నువ్వులు అంటే ఈజీగా అయిపోతుంది కాబట్టి అది చేసేసాను అనమాట. అదేవిధంగా నేను కొంచెం మురుకులు కూడా చేసుకున్నాను. సో ఈ మురుకులు, ఈ స్వీట్స్ అనేవి నేను ముందు రోజే నేను నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అండ్ దీంతో పాటు వినాయకుడికి చాలా ఇష్టమైనటువంటి కుడుములు, అదేవిధంగా నాకు చాలా ఇష్టం అనమాట. సో అదేవిధంగా నేను మోదక్స్ కూడా చేశాను. ఫస్ట్ టైం అనమాట మోదక్ చేయడం మాత్రం. సో అలా వచ్చింది. అండ్ ఫైనలీ నేను ఇంకా ఉద్దిపప్పుతో వడలు చేశాను. వడలు అయితే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. సో ఇదనమాట నేను చేసినటువంటి ప్రసాదాలు ఆ రోజు. నేను ఎప్పుడు ఈ ఉద్దిపప్పు వడలు చేసిన ముందు రోజు నైటే అనమాట నేను సోక్ చేసి పెట్టుకుంటాను ఉరుద్దాలు అనేది. సో అప్పుడే మనకి వడలు అనేది చాలా అంటే చాలా క్రిస్పీగా అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇదే అనమాట టిప్. సో అలా ఇంట్లో మొత్తం పని మొత్తం చూసుకుంటూ ప్రసాదాలు చేసుకుంటూ ఆల్మోస్ట్ నాకు 4 o'clock అయిపోయింది. తర్వాత ఇంకా నేను టేబుల్ మొత్తం సర్దుకొని అండ్ ఇంకా దేవుణ్ణి అరేంజ్ చేసుకొని, చేసిన స్టఫ్ని అరేంజ్ చేసుకొని, ఫ్రూట్స్ అన్నీ పెట్టుకొని, ఫ్లవర్స్ అన్నీ పెట్టుకొని డెకరేట్ చేసుకునేకి ఆల్మోస్ట్ 5 అయిపోయింది అనమాట నాకు. ఆల్రెడీ మీరు నేను చేసినటువంటి దేవుడు అయితే చూసే ఉంటారు. నేను ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశాను. నేను చేసింది వచ్చి లైట్ వెయిట్ క్లేతో అనమాట. యాక్చువల్లీ నేను వేరే వాళ్ళని అడిగాను అనమాట తెప్పించమని, బట్ ఫైనలీ నాకు అది దొరకలేదు దేవుడు. సో నేనే క్లేతో చేసుకున్నాను. ఆ వీడియోని ఒక 3 days బ్యాకే నేను పోస్ట్ చేశాను. అండ్ అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ లోటస్ అయితే నేను చైనా టౌన్లో తీసుకున్నాను, ఆ ప్లాస్టిక్ వన్. సో ఇలాంటి దీపాలు పెట్టడం వల్ల చాలా అంటే చాలా బ్రైట్గా ఎలిగెంట్గా ఉంటుంది. సో అందుకే ఏ ఫెస్టివల్స్ వచ్చినా ఇలా మనం దేవుడి ముందర కొన్ని ఫ్లవర్స్ యాడ్ చేసి దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ నేను ఇంకా ఈ టేబుల్ మీద నా సిల్వర్ థింగ్స్ అన్నీ పెట్టుకున్నాను. సో యాక్చువల్లీ దీన్ని కూడా నేను ముందు రోజే అన్నీ వాష్ చేసుకున్నాను అనమాట. దీన్ని నేను ఎలా వాష్ చేస్తున్నానని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎవరికైనా కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుందని. సో ఫస్ట్ నేను వాటర్ని యాడ్ చేసి అందులో సిల్వర్ ఫాయిల్ని కొంచెం కట్ చేసి అందులో వేసేసి, తర్వాత సబీనాని ఇండియా నుంచి తెచ్చుకున్నాను. సో దాన్ని ఒక 2 tablespoons యాడ్ చేస్తాను. అందులోకి ఒక 1 teaspoon వరకు సన్లైట్ వేసేసి ఒక 25 minutes to 30 minutes అనమాట. సో బాగా బాయిల్ చేసుకుంటాను. తర్వాత నేను ఇంకా స్క్రబ్బర్ పెట్టి స్క్రబ్ చేసుకుంటాను అనమాట. సో యూజువలీ మమ్మీ వాళ్ళైతే చింతపండు అండ్ సాల్ట్ పెట్టుకొని రుద్దేవాళ్ళు చిన్నప్పుడు, నాకు బాగా తెలుసు. సో అది కూడా మీకు బాగా వర్క్ అవుతుంది. నేను కూడా అప్పుడప్పుడు అలాంటి ప్రాసెస్ కూడా యూజ్ చేస్తాను. ఇదైతే నాకు బాగా అనిపిస్తుంది. సిల్వర్ థింగ్స్ అనేవి బ్రైట్గా కనపడుతుంది. సో నేను ఇదే ప్రాసెస్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను. ఇక నెక్స్ట్ స్టెప్లో నేను చేసినటువంటి ప్రసాదాలు, అదేవిధంగా ముందు రోజు చేసినటువంటి స్వీట్స్ అని అదేవిధంగా వడలు, కురుములు అండ్ ఫ్రూట్స్ మొత్తము నేను అరేంజ్ చేసుకున్నాను. యాక్చువల్లీ నాకు టైం ఉండదు అనిపించింది, అందుకే నేను ముందు రోజు స్వీట్స్ అని చేసి పెట్టుకున్నాను. నా మిల్క్ పౌడర్ బర్ఫీ రెసిపీని ఎవరైనా చూడకుండా ఉంటే మాత్రం తప్పకుండా వాచ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ని కూడా. సో అది చాలా ఈజీగా అయిపోతుంది మనకి, సో రెసిపీ అనేది. అండ్ స్వీట్ అయితే తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది, ఎగ్జాక్ట్లీ లైక్ ఇన్ షాప్స్లో లాగా. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి. వినాయక చవితికి కుడుములు చేశాను కాబట్టి నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నాకు కుడుములు అంటే చాలా ఫేవరెట్ అనమాట.
సో మై మామ్ ఈజ్ యూస్ టు డూ దాట్. అండ్ మమ్మీ చేసేదైతే నాకు చాలా అంటే చాలా ఇష్టం. మమ్మీ అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా చేస్తారనమాట. సో మోస్ట్లీ నేను చాలా వరకు వేరే వాళ్ళది తిన్నాను, బట్ నాకు ఎవరిది నచ్చదు. బట్ మా మామ్ అయితే డెఫినెట్గా చాలా అంటే చాలా బాగా చేస్తారు. నేను ఇండియాకి వచ్చినప్పుడు తప్పకుండా మమ్మీ దగ్గర మీకు ఆ రెసిపీని కూడా షేర్ చేస్తాను ఎలా చేస్తారని. ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లవర్స్ అయితే నేను ముందు రోజే పిక్ అండ్ పేకి వెళ్ళి తీసుకొచ్చుకున్నాను. దీని ప్రైస్ అయితే 150 రూపీస్ అనమాట. జస్ట్ ఇండియన్ పీపుల్కి చెప్దామని ఎంత ప్రైస్ అని. 150 అంటే ఈజ్ ఆల్మోస్ట్ 750 రూపీస్ అనమాట. సో మీరు లెఫ్ట్ సైడ్ చూసారు కదా, ఇది రైట్ సైడ్ అనమాట. సో దీన్ని నేను గ్లాస్లో యాడ్ చేసి వాటర్ ఈ ఫ్లవర్స్ పెట్టుకున్నాను. సో ఇది బుకే లాగా వచ్చింది మనకి కొన్నప్పుడు. మీరు ఈ వీడియో క్లిప్లో చూస్తున్నారు, నేను ఈ వినాయకుడిని ఒక లోటస్ క్యాండిల్ హోల్డర్లో పెట్టాను. సో ఇది కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను అనమాట, క్యాండిల్ హోల్డర్ని ఎలా చేయాలి విత్ ప్లాస్టిక్ స్పూన్స్తో అని. దాని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ఇది నేను చేసినటువంటి క్లేతో వినాయకుడు ఆల్రెడీ చెప్పాను. ఎవ్రీ ఇయర్ నేను వినాయకుడిని ప్లేడౌతో చేసుకుంటూ ఉంటాను, బట్ ఈసారి మాత్రం క్లేతో ట్రై చేశాను. యాక్చువల్లీ నాకు వెజ్జీస్ తెచ్చిస్తారనమాట రాయలాండ్స్ నుంచి. అంటే నేనున్న ప్లేస్ నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట రాయలాండ్స్. అక్కడే మనకి ఇండియన్ గ్రాసరీస్ అనేది దొరుకుతుంది. సో ఒక అతను ఉంటారనమాట. సో వాళ్ళు వచ్చి నాకు ఎవ్రీ వీక్ మనకి వెజ్జీస్ కావాలంటే మనము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నామంటే తీసుకొచ్చి ఇంటికి డెలివరీ చేసి వెళ్తారనమాట. సో తను తెప్పిస్తాడని నేను అనుకున్నాను, బట్ తను ట్రై చేశాడనమాట, బట్ ఫైనలీ దొరకలేదు. సో ఎనీహౌ నేను ఇంకా పండగకి 3 days ముందే చేశాను ఎలా చేయాలి వినాయకుడి క్లేతో అని. సో దాన్ని నేను పెట్టేసుకున్నాను. సో ఫైనలీ ఇలా అన్నమాట నేను వినాయక చవితి రోజు చేసుకున్నటువంటి డెకరేషన్, అలాగే నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను అండ్ ఏం నైవేద్యాలు చేసుకున్నాను అనేసి మీకు చూపిస్తున్నాను. ఈ డెకరేషన్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, వినాయక చవితి రోజుకే కాకుండా ఎలాంటి ఫెస్టివల్స్కైనా సింపుల్గా ఎలా చేసుకోవాలి అని. సో ఎవరైనా చూడకుండా ఉంటే ఎలా చేయాలి అనేసి నేను ఈ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు చూడాలనుకున్న వాళ్ళు. హ్యాపీ Vinayaka Chavithi. నాన్న అలా చేయకూడదు నాన్న. క్యూట్ స్మైల్ చేయి. ఓకే, ట్వింకిల్ బ్లో. I'm gonna get warm again. Happy Vinayaka Chavithi to all our viewers. Hope you have a very nice Vinayaka Chavithi. Saying Manvita. This is Anastasia. He made it, and he also made hands, but I've broken it. And he also made a tunnel here. And it's, you see, I put it back, and this is my snowman. I broke the hat on accident, and the hands, because the black ones broke, I put pink. That's a very nice one you did, Twinkle, the snowman. It looks very cool. So in every single festival, I'm going to bring Tiddy, and I'm going to take some photos with him, and his name is Tiddy. అలాగే నేను ఆ రోజు తీసినటువంటి కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇదన్నమాట వినాయక చవితి రోజున మా ఇంట్లో మేము చేసుకునేటువంటి సింపుల్ పూజ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ ఏదైనా వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చి నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.